ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. మహావిష్ణు పురాణం 8వ అధ్యాయంలోకి వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. విష్ణు పురాణం 8వ అధ్యాయం పారిజాత బహరణం ఉషా పరిణయ గాథ. అతిథి ఆ జగన్నాథుని స్తుతించి, నీవు నిత్య యవనుడుగానే ఉండేదుగాక అని దీవించింది. ఇంద్రాసతి సత్యభామకు పారిజాత పుష్పాన్ని బహుకరించింది. తరువాత సత్యతో కూడా కృష్ణుడు ఇంద్రుని ఉద్యానవనం దర్శించాడు. అక్కడ పారిజాత వృక్షాన్ని చూసి సత్యభామ, ఈ సర్వలోక వృక్షాన్ని మనం ద్వారకలో మన పెరటి చెట్టుగా చూడగలమా నాదా? నాపై నీకు అధికారమైన అనురాగం ఉంటే ఈ పని చెయ్యి అని గొమ్ముగా అడిగింది. సత్యవిధేయుడని పేరు పడిన జనార్దనుడు ఆ పారిజాత తరువును సత్య అడిగితే తడువుగా గరుడిపైకి ఎక్కించారు. దేవేంద్రు వనపాలకులు చర్యను చూసి, ఇది శచీదేవి సొత్తు, దేవరాజైన ఇంద్రుని కోసమే పుట్టినది, అతడి వృక్షాన్ని శచీదేవికి బహుకరించాడు అంటూ అడ్డుకున్నారు. దానికి సత్యభామ, చాలు, దీని జన్మ వృత్తాంతము మాకు తెలియనిదా? అమృత మదన సమయంలో పుట్టిన ఈ తరువు అన్ని లోకాలకు సమానమే. అంతగా దీన్ని దేవలోకంలోనూ ఉంచదలుచుకుంటే నా భర్తని గెలిచి దీన్ని ఇక్కడే ప్రతిష్ఠించుకోమను మీ శచీదేవికి చెప్పుకోండి అని సత్యభామ గర్వంతో చెప్పి, ఇలా అన్నది కూడా చెప్పి అని లోపలికి వెళ్ళింది. సత్యభామ ఇంద్రవన పాలకులు యథాతథగా సత్యభామ భాషని శచీదేవికి నివేదించగా ఆమె పౌరుషంతో ఇంద్రుని రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చేసింది. దేవతలందరినీ వెంట తీసుకుని కృష్ణుని ఎదిరించడానికి సంసిద్ధుడయ్యాడు ఇంద్రుడు. పోరు ఘోరంగా సాగింది. అస్త్రశస్త్రాలు ప్రయోగాలన్నీ అయిపోయాయి. ఇక ఒకరిపై ఒకరు ప్రయోగించుకోవడానికి ఇటు ఇంద్రునికి వజ్రాయుధము, అటు శ్రీకృష్ణుడికి చక్రాయుధం మాత్రమే మిగిలాయి. అవి ప్రయోగించడం జరిగితే ప్రళయం తథ్యం. పంతాలకు పోయి ముల్లోకాలకు అకారణంగా బలిపెట్టవద్దని దేవ ఋషులు ఆహాకారాలు చేస్తూ వేడుకున్నారు. సరిగా ఆ సమయంలోనే సత్యభామ చేత రెచ్చగొట్టబడినప్పటికీ ఇంద్రుడు శ్రీహరి రూపుడైన కృష్ణుని స్తుతించాడు. ఓ కోప స్వభావ, ఇక చాలు, మిత్రభేదం పెట్టగల నీ హెచ్చరింపులు పలుకులు ఇక ఆపు. సర్గస్థితి సంహారకర్త అయిన విశ్వరూపి భగవానుని చేత ఓడిన నాకు సిగ్గుపడాల్సిందేమీ లేదు. పరమాత్మ చేత జయించబడిన కన్నా గొప్ప సన్మానం ఉందా? జగత్పాలక నిమిత్తం అవతరించిన నీ లీలా మానుష్యాన్ని గెలవతరమా? అంతటి సమర్థులెవరు అని ఇంద్రుణ్ణి పలికి కృష్ణుడిని స్తుతించేసేసరికి అంతలోనే శ్రీకృష్ణుడు తాను మానవతిగా ప్రవర్తిస్తున్న సంశయస్వరూపంకి వచ్చింది. అది కాదు దేవరాజా, నాది అపరాధమే, క్షమించదగు. కేవలం సత్యవచనం మీద దీనినే నేను గైకొన్నాను. ఇది ఇక్కడే ఉండదగినది అని పారిజాత తరువును యథాస్థానంలో ప్రతిష్ఠించి శచీదేవికి ఆనందాన్ని కూర్చి తిరిగి ద్వారకకు పయనమయ్యాడు. పారిజాత హరణం గాథ పాఠభేదం విష్ణు పురాణమందు ఇట్లున్నది. ఇతరుల కృతులు, ముఖ్యంగా ప్రబంధాల్లో మరొకరితో కనిపించుచున్నది. విజ్ఞాలు ఆయా తరువులు ఔచితంగా కనుగొని యథా చిత్రగ్రహణం చేసితిరి. ఉషా పరిణయ గాథ. శ్రీకృష్ణుడి వల్ల భార్యలు వీరాది వీరులైన వారు జన్మించారు. కాళింది తనయులు తదుపరి కలిసి శ్రీకృష్ణుని సంతానం 80,100 మంది. వీరుల అందరికీ ప్రద్యుమ్నుడే పెద్దవాడు. అతడికి అనిరుద్ధుడు జన్మించాడు. అనిరుద్ధుడు యుద్ధంలో ఎవరికీ దొరకనివాడు. దుర్జయుడు బాణాసురుని తనయ ఉషను పెండ్లాడాడు. ఆ సందర్భంలో హరిహరాదులు పెద్ద యుద్ధమే జరిగింది. ఆ గాథ సవిస్తరంగా వినుము అని పరశుడు మిత్రేయుడితో ఉషా పరిణయ వృత్తాంతం ఇలా చెప్పాడు. బాణాసురు కుమార్తె ఉష ఒకప్పుడు శంభునితో పార్వతి క్రీడించడాన్ని చూసి అలాంటి విలాసం మీద తాను ఉబలాటపడింది. అది చూసి గౌరీదేవికి తెలిసి దీనికింత
పరితాపమేలా, నీకు వైశాఖ శుక్ల ద్వాదశి నాడు కల్లో ఎవరు కలుస్తాడో అతడే నీకు మొగుడవుతాడని చెప్పింది. బాణాసురుని కూతురికి ఆ రేయి కల వచ్చింది. కల్లో నవమన్మథాకారుడొకడు ఆమెను రమించాడు. కలలో పురుషుణ్ణి ఆమె వర్ణిస్తుండగా మంత్రిపుత్రిక అయిన చిత్రలేఖ ఆ పురుషుణ్ణి చిత్తరువును చిత్రించి ఆమెకు చూపించగా అతడు ఎవరో తెలియలేదు ఆమెకి అని ఉష అడగ్గా, యోగశక్తిని కలిగిన చిత్రలేఖ ఆ మన్మథ జాడ పసిగట్టి, అమ్మాయి, ఇతడు కృష్ణమూర్తి కొడుకైన ప్రద్యుమ్నుని తనయుడు అనిరుద్ధుడని, ఇదే అది నామధేయమని, కృష్ణ పరిపాలన మందున ద్వారకం అనే దుష్వివేష నిలయంలో ఉంటాడు. అయినా నా యోగశక్తి చేత నీకు అతని సంయోగాన్ని కలిగించేదను అని తన చెలి ఊరడించి చిత్రలేఖను ద్వారావతి చేరుకుంది. ఇదిలా ఉండగా యుద్ధం లేక తన 1000 బాహువులు నిరుపయోగంగా ఉండటం సహించలేక బాణుడు హరుణ్ణి ప్రార్థించి వీటిని తీరేటట్లు ఎట్లా అని ప్రశ్నించగా, నీ నెమలెక్కి విరిగినప్పుడు అని చెప్పాడు ఈశ్వరుడు. తదుపరి చిత్రలేఖ తన మాయాశక్తితో అంతఃపురంలోకి అనిరుద్ధుని సరాసరి చేరి ఉష ఆనందాన్ని కలిగించింది. ఆ ఉష అనిరుద్ధులు ఒకరినొకరు ఇష్టపడి క్రీడించారు. అది బాణునికి తెలిసింది. అనిరుద్ధుని నాగాస్త్రంతో బంధించాడు. అక్కడ ద్వారకలో అనిరుద్ధుని రాక చింతిస్తున్న యాదవులు నారదుని వల్ల అనిరుద్ధుని జాడ తెలిసి యాదవులతో బాణాసురుని మీదకు పోరుకుపోయే అనివార్యమైంది. బాణాసురుడు పక్షాన హరుడు నిలిచి హరితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. హరుణ్ణి కుటుంబమంతా బాణాలు సహకరించి ఫలితం లేకపోయింది. దైత్యులు ప్రథమగానాలు హరికి ప్రణమిల్లగా కుమారస్వామి యుద్ధం నుంచి తప్పుకున్నాడు. ఆ సమయానికే బాణాన్ని తెక్కుపెట్టి విరిగి పడింది. అతడి 1000 బాహువులను శ్రీకృష్ణుడు ఖండించాడు. హరిహరాదుల యుద్ధం జగత్ప్రళయాంతకమవుతోంది. అది భావించిన దేవతలు శ్రీహరి చక్రాయుధ ప్రయోగంతో బాణుని సంహరించినప్పుడు ఉమారమణి వినీత మేరకు అతడి ప్రాణాలతో విడిచిపెట్టాడు. శంకరుడు శ్రీకృష్ణుని స్తుతించాడు. కృష్ణ జగన్నాథ, నీవు పురుషోత్తముడు అని ఎరుగుదను. ఈ బాణానికి నేను అభయమిచ్చాను. దానిని నీవు ముమ్మేసేయ తగవు, అపరాధాన్ని సైరించు అన్నాడు. అంటను చూసుకుని విర్రవీగాడు. నా చేత వరం పొందిన ఈ బాణాసురుడు విడిచిపెట్టు అని కోరగా శంకరుని వినీత మేరకు బాణుని సంహరించక చక్రాయుధాన్ని ఉపసంహరించాడు వాసుదేవుడు. ఈలోగా బలరాముడు ప్రద్యుమ్నుని ఉషను అనిరుద్ధుని వెంటబెట్టుకుని ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఉషనిద్దరూ వివాహం కడు రమ్యంగా జరిపించి కృష్ణునితో కూడా బాణుడు సఖ్యత నెరవేర్చి సుఖంగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణు పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి విష్ణు పురాణం 8వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఇవ్వాలంటే మాకు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సర్వే జనం సుఖినో భవంతు.